హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా అయితే నాకు కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇవాళైతే మీకు చాలా టేస్టీగా సింపుల్ పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్ లో అయితే చేసి చూపిస్తారండి. ఈ పుదీనా పచ్చడి అనేది టిఫిన్స్ లోకి బాగుంటుంది అండ్ వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చేసినట్టు ఈ పుదీనా పచ్చడి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. నేనైతే ఒక పెద్ద సైజ్ పుదీనా కట్టనైతే తీసుకున్నానండి. ఇట్లా ఆకుల వరకు తుంచేసేసుకొని మంచిగా అయితే వాష్ చేసేసుకొని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకున్నాను. అలా డ్రైన్ చేసుకుంటేనే మనకు పుదీనా పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందండి. వాటర్ ఉంటే మళ్ళీ ఉడకడానికి చాలా టైం పడుతుంది, పచ్చి స్మెల్గా కూడా అనిపిస్తుంది వాటర్ ఉంటే, సరిగ్గా ఉడకకుండా. సో వాటర్ అయితే ఖచ్చితంగా డ్రైన్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత గుప్పెడు అయితే పల్లీలు వేసుకున్నాను అండ్ ఒక 10 మెంతులు వేసుకున్నానండి. మెంతులు అయితే ఎవరు స్కిప్ చేయొద్దు, చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది పుదీనా పచ్చడికి. సో ఇప్పుడు ఏం చేయాలంటే పల్లీలు మెంతులు అనేది సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేయాలండి. మనకైతే అక్కడ మెంతులు ఫ్రై అయిపోయినాయి చూసారండి, పల్లీలు కూడా సగం వేగిపోయినాయి. అలా పల్లీలు సగం వేగిన తర్వాత దాంట్లో ఒక 1/2 స్పూన్ ఏమో పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను అండ్ 1/2 స్పూన్ ఏమో పొట్టు మినపప్పు వేసుకున్నానండి. దాంట్లో చూస్తున్నారు కదా, నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక కట్టకైతే కరెక్ట్ మెజర్మెంట్స్ అండి. అండ్ ఒక 1/2 స్పూన్ ఏమో ధనియాలు వేసుకున్నాను అండ్ 1/2 స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నానండి. ఇప్పుడు వేసుకున్న దినుసులన్నీ సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. పల్లీలు కనుక ఎక్కువ వేసుకుంటే మీకు మళ్ళీ పుదీనా ఫ్లేవర్ అనిపించదండి. సో క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. సో దాంట్లో నేను అయితే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి అండ్ ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి 2 కాంబినేషన్ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇప్పుడైతే మొత్తం అయితే ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని. ఇప్పుడు మొత్తం పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోయినాయి అండ్ పల్లీలు కూడా వేగిపోయినాయి అండ్ దినుసులు కూడా వేగిపోయినాయి అండి. సో అన్ని అలా వేగిపోయిన తర్వాత దాంట్లో మీరు వాష్ చేసుకొని డ్రైన్ చేసుకున్న పుదీనా వేసేసుకొని ఒక కట్ట పుదీనాకి నేనైతే ఒక 2 టమాటాలు తీసుకున్నానండి. ఒక పెద్ద సైజ్ టమాటాలు అయితే 2 తీసుకున్నాను, బాగా పండినవి. సో ఆ టమాటాలు కూడా వేసేసుకొని పుదీనా టమాటాలు మంచిగా అయితే ఒకసారి అలా మిక్స్ చేసేసుకోవాలండి. సో డైరెక్ట్గా ఇలా మిక్స్ చేసేసుకొని మీకు కనుక ఇలా నచ్చదు అనుకుంటే మనం ముందుగా ఫ్రై చేసేస్తారు కదండి దినుసులు పక్కకు తీసేసుకొని మళ్ళీ ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని పుదీనా అండ్ టమాటాలు కూడా ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఇలా అయితే క్విక్గా కూడా అయిపోతుందండి, బిగినర్స్కి ఈజీగా ఉంటుందండి. ఇలా అయితే చూపించాను. సో ఇప్పుడైతే ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మగ్గించుకోవాలండి. చూసారు కదా, అలా మనకి పుదీనాకులో నుంచి వాటర్ ఎక్కువ వస్తుందండి. సో అందుకే మనకి వాటర్ అనేది డ్రైన్ చేసేసుకోవాలి, ఉడికే కొద్ది వాటర్ వస్తుంది. సో అందుకే డ్రైన్ చేసుకోమని చెప్పాను. మీరు కనుక డ్రైన్ చేసేసుకుండా వేసుకుంటే ఇంకా ఎక్కువ వాటర్ వచ్చి ఉడకడానికి టైం పడుతుంది అండ్ పచ్చి స్మెల్గా కూడా అనిపిస్తుంది ఉడికిన తర్వాత. సో చూసారు కదా, మనకి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఎక్కడ అడుగంటుకొని ఉంటుందండి. చూసారు కదండి, ఇప్పుడు మొత్తం వేసిన పదార్థాలన్నీ కొంచెం లైట్గా మగ్గిపోయినాయి ఇంకా. సో మనకైతే బాగా పైకి ఆయిల్ వచ్చేంత వరకు అయితే మగ్గించుకోవాలండి. అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పుదీనా పచ్చడి అనేది. పుదీనా సరిగ్గా వేగపోయినా టేస్ట్ అయితే అస్సలు బాగుండదండి. సో చూసారండి, పైకి ఆయిల్ వచ్చేసింది చూసారా, అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రై చేసుకున్న పదార్థాలన్నీ కూల్ అవ్వాలండి. నాకు ఇంకా రోజు టైం లేదని చెప్పి నేను ఇంకా డైరెక్ట్గా మిక్సీలో వేసేసాను వేడివేడిదే. బట్ వేడివేడి వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే చిందే ఛాన్స్ ఉంటుందండి. గట్టిగా మిక్సీ పట్టుకొని జార్ అనేది వేసుకోండి. సో ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక 6-7 వెల్లుల్లి అయితే పొట్టుతో పాటే వేసేసుకోండి. అలా ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అయిందని అయితే మీకు చూపిస్తున్నాను. మిక్సీ జార్ తీసుకొని ఒక 6-7 వెల్లుల్లి అయితే తీసేసుకొని దాంట్లోనే మనం ఫ్రై చేసుకున్నాం కదండి, ఫ్రై చేసుకున్న పుదీనా అండ్ పల్లీలు అయితే మొత్తం వేసేసుకొని మిక్సీ జార్లో అలా పచ్చాగా మిక్సీ పట్టేసుకొని దాంట్లో లైట్గా అయితే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని అలా పచ్చాగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక చిన్న కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ అన్న 3 స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోండి. మనం ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ తక్కువ వేసుకున్నాం కదా. సో ఇప్పుడు అలా దాంట్లోనే ఒక ఎండుమిర్చి అండ్ పోపు దినుసులు వేసేసుకోవాలండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని పోపు దినుసులని మంచిగా అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక 3-4 వెల్లుల్లి ఇక్కడ దంచుకొని వేసుకోండి. ఇలా వెల్లుల్లి దంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి పుదీనా పచ్చడికి. సో ఇప్పుడైతే వెల్లుల్లి కూడా దంచి వేసేసుకున్నాను కదా. సో ఇప్పుడైతే మంచిగా అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి కూడా లైట్గా బ్రౌన్ కలర్ రావాలి. ఇంకా దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని తాలింపు అనేది ఫ్రై చేసుకోవాలండి. చూసారా, తాలింపు అయితే మంచిగా వేగిపోయింది కదా. సో ఈ తాలింపు అనేది మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలో వేసేసుకొని తిప్పేసుకోవడమే అండి. వేడివేడి అన్నంలో అన్న, దోశల్లో అన్న, ఇడ్లీలో అయినా ఈ పచ్చడి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందండి ఈ రెసిపీ. సో ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.